తెలుగు వార్తా విహారానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వార్త టెక్నాలజీ మనకు ఒక వరం, అదే సమయంలో ఒక శాపం కూడా ఎలా అవుతుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మనందరం ప్రతిరోజు వాడే గూగుల్ మ్యాప్స్ కొందరి పాలిట ఎలా శాపంగా మారిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి దైవ దర్శనం కోసం ఒక కారులో బయలుదేరారు. అంతా బాగానే ఉంది. వాళ్ళు దారి కోసం పూర్తిగా గూగుల్ మ్యాప్స్ పైనే ఆధారపడ్డారు. పగటి ప్రయాణం ముగించుకుని రాత్రి వేళ జనగామ జిల్లాలోకి ప్రవేశించారు. చుట్టూ చిమ్మచీకటి, తెలియని దారులు. వాళ్ళ నమ్మకం అంతా వాళ్ళ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మీదే. గూగుల్ మ్యాప్స్ చూపిన దారిలో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. అలా వెళ్తూ వెళ్తూ వడ్డకొండలనే గ్రామం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ మ్యాప్స్ వారిని ఒక పాత బ్రిడ్జి వైపు నడిపించింది. పాపం ఆ యువకులు ఆ బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థలో ఉందని, దానికి సరైన ప్రహరీ గోడ కూడా లేదని ఆ చీకటిలో గమనించలేకపోయారు. ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఆ పాడుబడిన వంతెన పైనుంచి నేరుగా కింద ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూసేసరికి కారు వాగులో పడి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మిత్రులారా, ఈ సంఘటన మనందరికీ ఒక పెద్ద గుణపాఠం. టెక్నాలజీని వాడటం తప్పు కాదు, కానీ దానిని గుడ్డిగా నమ్మడమే ప్రమాదకరం. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొత్త దారుల్లో ప్రయాణించేటప్పుడు కేవలం మ్యాప్స్పై ఆధారపడకండి. రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డులను గమనించండి. అవసరమైతే దగ్గరలోని వారిని దారి అడగడానికి సంకోచించకండి. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. గాయపడిన ఆ నలుగురు యువకులు త్వరగా కోలుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులందరికీ షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. మరియు మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.